ఇక్కడ మనం కానీ గమనిస్తే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే దీని ద్వారా, ఒక మనిషి హృదయం అంట త్రోవ పక్కన ఉన్న త్రోవ లాంటి నేల లాంటి మనసులాగా ఉందంట. ఒక మనిషి మనసు అంట త్రోవ లాంటి రోడ్డు లాంటి మనసులాగా ఉందంట. రోడ్డు మీద విత్తనాలు వేస్తే అవి మొలవు. జనాలు అటు ఇటు తొక్కడం వలన, పక్షులు తినడం వలన మొలవు. అంటే దేవుని యొక్క వాక్యము త్రోవ పక్కన లాంటి త్రోవ లాంటి మనస్సు కలిగిన హృదయములో దేవుని యొక్క వాక్యము చెట్టవుడు, ఫలించదు. నెంబర్ 1. నెంబర్ 2, రాతి నేల. ఎవరి మనస్సు అయితే రాతి నేల లాగుంటుందో ఆ రాతి నేల లాంటి మనస్సు కలిగిన వారి యొక్క హృదయములో దేవుని యొక్క వాక్యము మొలవదు, చెట్టవదు, ఫలాలు ఇవ్వదు. 2. 3వది ముండ్ల పొద. ఏ మనిషి యొక్క మనస్సు అయితే ముళ్ళ పొదలాగుందో ఆ ముళ్ళ పొద లాంటి మనస్సు కలిగిన వ్యక్తి దగ్గర దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం అనే విత్తనము ఎదిగి చెట్టై ఫలింపు ఫలముందు రాదు. 4వదిగా మంచి నేల. మంచి నేల అనేటటువంటి ఒక మనస్సు కలిగిన ఏ వ్యక్తి అయితే ఉంటారో ఆ మంచి నేల లాంటి మనస్సు కలిగిన వ్యక్తిలోనే ఈ వాక్యము అనే విత్తనం పడినప్పుడు అది మంచి నేల కాబట్టి ఆ విత్తనం పెరిగి చెట్టయి దాంట్లోంచి కాయలు వస్తాయి.